ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ప్రియా రావే. చెప్పక్క. ప్రియా, రూపక్కోల చేన్లకెళ్ళి తోటకూర తీసుకొచ్చిరట్టే. ఆ అక్క ఫోన్ చేసి చెప్పింది తీసుకుపోమ్మని. పోయి తీసుకురాపో. రూపక్కోళ్ళ ఇంటికా? నువ్వు ఇంతకు ముందుకే వంట చేసినావు కదా అక్క, మళ్ళీ తోటకూర ఎందుకు? నేను అండింది వంకాయ కూరనే. వంకాయ కూర బాబా తినడు కదా, కాలుకు దెబ్బ దాకే. వంకాయ కూర తింటే నొప్పి ఎక్కువైతుంది. అందుకే నువ్వు తోటకూర తెచ్చినావు అనుకో, బావ మందం తోటకూర అండుతా. పోయి తీసుకురాపో. వాళ్ళ ఇల్లు మస్తు దూరం ఉంటది, నాకంత దూరం నడిచే ఓపిక లేదు. నువ్వు పోయి తీసుకురాపో. గిట్లా అంటే ఎట్లనే? నాకు వేరే పని ఉన్నది. నువ్వు పోయొచ్చే వరకు నేను ఆ పని చేసుకుంటా. పోయి తీసుకురాపో. మెల్లమెల్లగా పో. ఇగో పైసలు తీసుకో. అబ్బా నేను పోనక్క, నువ్వే పోయి తెచ్చుకోపో. గిట్లా అంటే ఎట్లనే ప్రియా? చెరో పని చేసుకుంటే మంచిగా. అన్ని పనులు ఒక్కదాన్నే చేయాలంటే ఎప్పుడైతాయే? పో, పోయి తీసుకురాపో మెల్లమెల్లగా. ఆ అక్కకు మిరపకాయల పైసలు కూడా ఇవ్వాలి. అవి ఇవి తీసుకోమ్మను. జల్లిరా. నువ్వు చెప్పనచ్చినవనుకో, నేను కూర వండుతా. బావా ఆనందిన టైం అవుతుంది. పో పోవే. సరే తెత్తా. ఏందో ఏమో పనులన్నీ నాకే చెప్తుంది. ఇంకా వంకాయ కూర తింటే ఏమైతుంది ఇప్పుడు? ఏమైంది? ఏదో గులుక్కుంటావు. ఏం లేదు. ఏం లేకుంటే ఆ మొహం ఏందే పెండలెక్క పెట్టినావు? ఇంకా రూపక్కోళ్ళ ఇంటికి పోయి తోటకూర పట్టుకురమ్మంటాను మీ వదిన. తోటకూరనే కదనే, ఏమన్నా బరువులు మోయమన్నదా నిన్ను? ఇంట్లో ఆల్రెడీ వంట చేసింది, మళ్ళీ తీసుకురమ్మని చెప్తోంది. అన్నకు దెబ్బ తాకింది కదా, అందుకనే దెబ్బన్నట్టుంది. పోయి తీసుకురాపో. ఏమైతుంది? నువ్వు పోయి తీసుకురాపో. ఏంది? నేను తీసుకురావాలా? ఒక్క గుద్దు గుద్దుతే గుమ్మడికాయ లెక్క వలుగుతుంది తలకాయ. పోయి తీసుకురాపో. ఆ రూపక్కోళ్ళ ఇల్లు ఎంత దూరం ఉన్నదో నీకు తెలియదా? నువ్వే బండి మీద పోయి తీసుకురాపో. ఎంత దూరం ఉన్నది? దగ్గరనే కాదే. పోయి తీసుకురాపో. చిన్న చిన్న పనులకు గిట్ల ఎందుకు చేస్తావే? నేను పొద్దున్న నుంచి ఎన్ని పనులు చేసినా నీకు తెలుసా? మా తెలిసే. పొద్దున్న లేస్తావు, నీది సింగారించుకుంటావు, ఇంత తింటావు, కూసుంటావు. నువ్వేం చేస్తావు నాకు తెలియదా? నాకు తెలియదా? నేను చూడందా? ఇప్పుడు అంటే అన్నావు గాని ఇంకొకసారి అంటే మంచిగా చెప్తాను. ఏందే? ఏం పని చేసిందని బాగొడుతున్నావు? నేను పొద్దున్న లేచి నీ బట్టలు విండినా. అబ్బా, బట్టలు విండినావా? బట్టలు విండుడే గాని దానికి ఉన్న మురికి పోదు. మరి రోజు ఎవరు పిండుతాన్రు? మా విండినవు. మొన్న ఫంక్షన్ కేసుకున్న షర్టుకు మరకలు వినాయానే? ఆడ ఈడ బొర్రొత్తే మరకలు ఎట్లా పోతాయి? అన్ని సాధారణ పనులు చేసుకుంటా ఇంకా పిండినా అని అంటానవా? పో, గా కూరగాయలు తీసుకురాపో. రేపటి నుంచి నువ్వే పిండుకో. ఈ మూర మాటలకు తక్కువేం లేదు. పోయి తీసుకురాపో. నడు. చెప్తా, సంగతి చెప్తా వచ్చినాక. చెప్పిన మాట అసలే అయినది కానీ ఇంకా మీదికి వచ్చి మాట్లాడతా. మధు, వచ్చినావా? అన్నం పెట్టుకురా అన్న. అద్దు వదినా, తర్వాత తింటా. లేట్ అయింది కదా, తినకపోయినావు? అద్దన్నా, నేను తర్వాత తింటా. స్వప్న, కొన్ని నీళ్ళు తీసుకురా. ఇగో. డాక్టర్ ఏమన్నాడు? నొప్పి తగ్గినట్టుంది కదా, గోళీలు అవసరం లేదన్నాడు. చూసి పంపించిండు. అమ్మయ్యా, దేవుని దయ వల్ల తొందరగా తక్కువైంది. ప్రియ కనబడతలేదు, ఎటుపోయింది? అదా, ఇంకా రూపక్కోళ్ళ ఇంటికాడ తోటకూర ఉన్నదంటే తెమ్మని పంపించిన నేనే. మాట్లాడుతున్నాను. మాట్లాడకపోతే ఏం చేయాలి? ఒక్కింట్లో ఉన్న కాడ మాట్లాడకపోతే వెళ్తుందా? మొన్న లొల్లైనప్పుడు అది గన్ని గన్ని మాటలు మాట్లాడే. దాన్ని చిన్న పిల్లని రాదు, పెద్ద పిల్లని రాదు. అది అన్న మాటలకు మస్తు కోపం వచ్చింది స్వప్న. పోనీతి, తెలిసన్నా తెలవకన్నా ఇంటికి పెద్దోళ్ళమైనందుకు అన్నిటికీ ఓపిక పట్టుకుంటూ పోవాలి. అరే, ప్రతిదానికి మనమే సర్దుకుపోయినాక దానికి ఎప్పుడు విలువలు తెలిసతే? ఏమన్నా అందామంటే తమ్ముడు ఎక్కడ ఫీల్ అవుతాడో అని ఏమనుడు అవుతలేదు. నువ్వు సపరేకుండు, మాదింటే బాధపడతాడు. ఆగు, ప్రియ వచ్చింది. నువ్వు ఒక 10 నిమిషాలు కూసో, నేను కూర వండుతా. అన్నం తినేవు. సరేనే, తొందరగాని ఆకలి అవుతుంది. సరే. ప్రియా
వచ్చినావానే అగు తోటకూర అదే అట్టి చేతులతోటే వచ్చినావు. రూపక్క ఇంట్లో లేదు, తాళం వేసుకునేటో పోయింది. నేను అందుకే చెప్పిన జల్లివో ఏ మల్ల వాళ్ళేటన్నా పోతారు అని. ఇప్పుడు బాగా ఏం తింటాడే? అగో నేనేదో కావాలని చేసినట్టు చెప్తావేందక్క? నువ్వు చెప్పంగానే వేయినా కదా, నేనేం గంటలు గంటలు కూసలే కదా. నేను చెప్పంగానే పోతే ఇప్పుడు తోటకూర పట్టుకొని రాకపోదువా? నేను చెప్పంగానే నేను అది చెయ్యా నేను ఇది చెయ్యా నువ్వు అని మాట్లాడుకుంటే ఈ గంట సేపు చేస్తేవి. బావకు ఆకలి అవుతుందట, ఇప్పుడు ఏం తింటాడు? అట్లాంటప్పుడు నువ్వే తెచ్చుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు నన్ను తప్పున ఎద్దామని చూస్తానవా? అన్ని పనులు నేనే వేసుకున్నాక నువ్వేం పని చేస్తావు? తెల్లారులేసి రోజు కూర్చుంటావా? ఏం పని చేస్తున్నావు ఇంట్లో? ఒక్క పని నాశనం అవుతున్నావా నువ్వు? నువ్వు చేసిన పని ఎప్పుడే? అంటే నువ్వు చేసి పెడతాంటే నీ కూర్చొని తింటాన్నా? మరి నువ్వేం పని కాసరైతావు? ఒక పని చెప్పు. నీకు ఈ పని కాసరైనక్క నేను ఈ పని చేసినక్క అని ఒక్కదానికి చెప్పు. చెయ్యంగా కూడా నేను ఏమిటికంట? నాకేడ పని లేదా? ఆయన ఆకలితోటి ఉన్నాడు, ఇప్పుడు ఏం తింటాడు చెప్పు? ఏం పని చేసినవే? ఏ పని చేసినా జాలగం పనులు చేసినే. ఎటైనా వమ్మంటే హంస నడక నడుచుడు. చెప్పకుండా ఏదైనా పని చేసినవానే? చెప్పిన పనులు కూడా నీతితోటి అయ్యవాయే. ఏమన్నంటే కోపం, ముఖం మార్చుడు, చిన్న పెద్ద తేడా లేకుండా మాటలు ఇసిపెట్టుడు. నీకు ఇది బాగా అలవాటు అయిందే ప్రియా. మేము ఎంతెంత చదవకపోతే మాకంత విలువ లేకుండా అవుతుంది. సరే నేను విలువ ఇయ్యందాని కదా, ఆ పని ఏదో మీరే చేసుకోరి, నాకే పని చెప్పకండి. ఎల్లిపాయ కారం నూనె అన్నావు కదా, అది వేసుకురా. అయ్యో ఎల్లిపాయ కారం తోటి ఎందుకు? ఒక 10 నిమిషాలు ఆగు, నేనన్న కూరగాయలు తెచ్చి వండుతా. అబ్బా ఇప్పుడే నువ్వు ఎట్లా తింటది, ఆకలి అవుతుంది. ఓ ఉన్న తీసుకురాపు. మధు 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 ప్రియేటివేంది? ఇంట్లో లేదా వదిన? లేదు కదా, అదే వాళ్ళ ఇంటికన్నా పోవచ్చు. వంట గిట్ల చేసినా తినుర్రి, మేము ఊరికి పోతున్నాం, పొద్దున్నే వస్తాం. సరే వదిన. అరే రాత్రి మేము ఉండం కదా, నువ్వు ఎటు అయినా తొందరరా. ప్రియ ఒక్కతే ఉంటది కదా, భయపడుతుంది. సరే అన్న. ఇల్లు పైలం పోతున్నాం. ఇది ఇంట్లో లేదు, బయటికి ఎటు వేయింది? ఎందుకు వేయింది? అసలు ఎవరింటికి వేయింది? ఒకసారి చూసేస్తా. ఏం చెప్తున్నావు ఇక్కడ? నీకెందుకు? చెప్పకుండా చేయకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నదే కాక మళ్ళా నీకెందుకని అంటున్నావా? తలకాయ ఇలా తిరుగుతుందానే? నాకేం కాలే, నేను మంచిగానే ఉన్నా, నేను ఇంకా సావలే. పళ్ళు రాలుతాయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే. అక్కడ అన్న వదినలు ఊరికి వేయరు. నీకు చెప్దామంటే నువ్వు లేకపోతివి. నిన్ను ఎక్కడైనా ఎత్తుకాలనే. నాడు ఇంటికి నాడు. నేను రాను. ఏం పుట్టిందే? నేను చెప్పినట్టు నువ్వు వింటా అంటేనే నేను ఆ ఇంటికి అత్తా, లేకపోతే నేను రాను. ఏంది నువ్వు చెప్పేది? నేను వినేదేంది? నడు సక్క. నేను ఆ ఇంట్లో ఉండా, బయట పోయి కిరాయికి ఉందామంటేనే అత్తా, లేకపోతే రాను. నాకు తెలిసే ఇలాంటి ఎత్తులు ఏవో ఎత్తవని. అవన్నీ నా దగ్గర నడవాయి. నడు సక్క. నేను రానంటే రాను అంతే. అన్న వదిన ఇట్లా ఊరికి వేయరే, ఆకలి అవుతుంది. అన్నం పెట్టేటోళ్ళు అక్కడ ఎవరు లేరు. నడు. మళ్ళా మరే చూస్తావేందే? నడు సక్క. బయట అందరి ముందు కొట్టుకుంటా అత్తానేమో. నా గురించి చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏమైంది ఇంకా ఇక్కడ నిల్చున్నావు? ఇంట్లోకి పోవడానికి కాలత్తలేవా? నన్ను రమ్మన్నావు, వచ్చినా. ఏంది? అరే ఆకలి అయితే అన్నం పెడితే బా అంటే అత్తలేమైంది ఇంట్లోకు? నేను చెప్పినట్టు నువ్వు ఇంటా అంటే అప్పుడు ఇంట్లో అడుగు పెడతా, లేకపోతే నేను రాను. ఏందో చెప్పు. నాకు మీ వదినతో ఉండుట ఇష్టం లేదు. నువ్వు వేరే బయట కిరాయి తీసుకొని ఉంటా అంటేనే నేను ఇంట్లోకి వస్తా, లేకపోతే నేను ఎట్లా వచ్చినా అట్లనే మా అవ్వగారింటికి పోతా.
పోతే పోయే ఎంతమందిని చూడలేదా బెదిరించేటోళ్ళని ఇలాంటి వాళ్ళను. నేను పోయినాక మీ వదిలి నీకు వండి పెడతది అనుకుంటాను. 2 రోజులు వండి పెడతది, 4 రోజులు తిడుతుంది. అట్లా మంచిగా ఉంటది కదా నీకు. నాకెవరు అండ పెట్టిన అవసరం లేదు, ఎట్లా తినాలో నాకు తెలుసు. ఆ అండి పెట్టడానికి చేసుకున్న పెళ్ళమే కావన్నా. బయట ఎంతమంది ఉన్నారో ఏందో, నేనేమైనా చూడొచ్చిందా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నన్నే కొడతావా? నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండా. నేను ఇక్కడి నుంచి పోయినాక నువ్వు ఎట్లుంటావు ఏందో నేను కూడా చూస్తా. పోతే పోయే. నేను లేకుండా నువ్వు ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావో నేను చూస్తా. పోతే పోయే, నేను కూడా చూస్తా అవ్వగారింటికి ఎన్ని రోజులు ఉంటావు. ఏమో బెదిరిస్తుంది నన్ను. అరే మధు, మధు అన్న ఇప్పుడే వచ్చిరా నేను ఊరికి పోయి. ఏమైందిరా, పనుకున్నావు? ఏం లేదన్న. తిన్నావా లేదా? తినలే అన్న. అదేంది ప్రియ ఎటువైంది? లేదన్న. లేదా ఎటువైందిరా? అలా అవ్వగారింటికి పోయిందన్న. స్వప్న, మేము లేనప్పుడు ప్రియ వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికోడేందిరా? ఏమైంది? ఏంది ప్రియా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయిందా? ఎందుకు మధు? మొన్న మీరు ఊరికి పోయినప్పుడు అది ఎక్కడుందని ఎత్తుకుంటా పోయినా. అలాగే ఒక్కడ కూర్చున్నది. ఎందుకే ఏమైంది అని అంటే నేను రాను ఇంటికని అన్నా. అరే ఏమైంది చెప్పే అలుగు అడిగినామని గట్టిగా మాట్లాడేసరికి కిరాయి పోదాం బయటగా అన్నది. మాట మాట పెరిగింది. కోపమాసి ఒక దెబ్బేసిన. ఆలు మొగలు అన్నప్పుడు చిటపటలు అవుతుంటాయిరా, దానికే దెబ్బెత్తావా? స్వప్న, పని ఏదైనా ఉంటే తర్వాత చేసుకుందు. ప్రియ వాళ్ళ ఇంటికి పోయిద్దాంపా. మామ ఏమనుకుంటాడు? సరే పోయేద్దాంపా. అద్దన్నా, మనల్ని కాదని వేయిన దానికి మన వాల్యూ తెలవాలి. గట్లంటే ఏంది మధు? అంతే వదిన, నన్ను కాదని మీరు పోతే నా విలువ తీసేసినట్టే. ఈ ఒక్క విషయంలో నన్ను బలవంతం పెట్టకూడదు. మనం ఊరికి పోయినాక వాళ్ళు లొల్లి పెట్టుకునుడేంది, ప్రియను కొట్టుడేంది, అది ఇంటికి పోవుడేంది, నాకేం అర్థమైతలేదు. పోయి అడుగుదాంపా, ప్రియను తీసుకొద్దాంపా. లే ఆగు స్వప్న, వాని కోపం ఎంతుందో బాధ కూడా అంతుంది. వాని ముఖం చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఒక వారం 10 రోజులు ఆగు, అప్పుడు పోదాం. తమ్మునికి సర్ది చెప్పి అర్థమయ్యేటట్టు చెప్తా, అప్పుడు పోదాం. సరే నీ ఇష్టం. వాడు ఇంకా ఏం తినలేదట, వంటగిట్ట చెప్పు. సరే చేద్దాం. విజయ్, ఆ బాపు ఏం చేస్తాను వీడ? ఏం లేదు బాపు, కూర్చున్నా. నువ్వు వచ్చి 4 రోజులే కుసునా అనబడితివి. ఇంకా పొద్దుగాల తిన్న పల్లెలు అన్నీ ఉన్నాయి. ఈ కందికాయలు చెరుగు కొట్టు ఎదురు అని చెప్పిన శనకాడుకోగా ఇవి ఇన్నే పెడితే వాడినే పెడితివి. మా అబ్బాయి అన్నం కూడా అండపోతివి. ఇచ్చే ఉంటుందా పని? తినకా నుంచి తినుకుంటూ కూర్చుంటాను. బాబు సాతగానోడని కాడ నా డ్రెస్సులు ఉన్నాయి గమన విడతానవా? ఇట్లా తినుకుంటూ కూర్చుంటే అని అనమాట అన్నదా? ఇక నువ్వు పని చేసేది ఎప్పుడు ఇదేనా? నేను పంతాను, నన్ను అన్నారు, నన్ను తింటారా? మరి ఏం మనిషి నువ్వు? బాబు సాతగానోడే ఒక్కడున్నాడు, ఇట్లా చేసుకుంటా గిదాన జ్ఞానం లేదా నీకు? కొద్దిగా చేసి పెడదామా లేదా? నాకు చేయాలి, నీకు చేసి పెట్టాలి. నువ్వు అండిపెట్టేది ఎప్పుడు, నేను తినేది ఎప్పుడు? ఇక కొద్దిగా నన్ను బుద్ధి ఉండద్దా? అబ్బాబ్బాబ్బా, గిన్ని రోజులే చూడవా, నిగ చేస్తావు, ఇవాళ చేస్తావు, రేపు చేస్తావు, ఎల్లుండి చేస్తావు అని చూస్తానా? లేరా పిల్లలు? నువ్వే ఉన్నావా? ఎప్పుడొస్తుంది బుద్ధి నీకు?
నువ్వు ఎట్లా చేసుకోపోయి ఇక నువ్వు చేయవు అది కాదు పా. నేను వచ్చి వారం 10 రోజులు అవుతాను. నేను వచ్చిన కాడ నుంచి మా బాపు ఏదో ఒక విషయంలో నన్ను బాధ పెడుతూనే ఉన్నాడు. ప్రతిదానికి చిరాకు పడతాడు. నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఎన్ని వేసినా కూడా మా యారాలు నన్ను ఒక్క మాట కూడా అనకపోతుండే. కన్న తండ్రి నన్ను భరించలేకపోతాడు. అలా అనడంలో తప్పేం లేదు. నేను అనవసరం గట్టిగా ఆవేశపడొచ్చిన. ఇప్పుడు బోధం అంటే నాకు విలువ లేకుండా పోతుంది. వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతే ఎంత మంచిగుండు. ప్రియా, అక్క, బాపు, బాపు. హలోడా ఎప్పుడు వచ్చారు? నమస్తే మామ. ఇప్పుడే వచ్చినా మామ. మంచిదేనా? మంచిగా ఉన్నా మామ. నువ్వు మంచిగా ఉన్నావా? బాబు అంత మంచిదేనా? మంచిదేరా. మంచిగా అందరు మంచిగానే ఉన్నాం. బాపు అది మొన్న మేము ఊరికి పోయినప్పుడు వీళ్ళు మాట మాట అనుకున్నారట. మధుకు కోపం వచ్చి ఓ దెబ్బేసిండట. మీరు అదేం మనసులో పెట్టుకోకురే. ప్రియం తీసుకుపోదామని వచ్చినాం. తోలి నానంటుంది నా బిడ్డ తోల. మీరు ఎవరు లేకుండా చూసి కొట్టుడు అవసరం ఆయనకు, అది కరెక్టేనా? అది ఏమైనా తప్పు చేస్తే నన్ను విలువనుండే, నేను అడుగుదు, నేను మాట్లాడదు, మెప్పెత్తు కొడతారా గట్లా? అది ఎంతవరకు కరెక్టు? అది రానట్టు ఆయన తోల. నేను గట్ల మాట్లాడితే ఎట్లా మామ? ఇద్దరు చిన్నపిల్లల లెక్కనే తెలుసో తెలియక ఏదో తప్పు చేసారు. మనమే సర్దుకుపోవాలి. కొట్టుకుంటారా గట్లా? మీరు ఉన్నారు కదా, మేము ఉన్నాం కదా, మెప్పిపోతాం మనం. ఏదో ఆవేశంలో చేసారు. ఇంకొకసారి ఇట్లా జరగకుండా చూసుకుంటాం బాపు. నేను తోలనయ్యా, అది రానంటుంది తోల. నేను గట్లంటవేందే బాపు? నేను పోతా. నేను ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చినాక ఆ ఇంటి విలువేందో నాకు తెలిసొచ్చింది. నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పినావు. నేను చేయకపోతే కోపానికి వచ్చినావు, నా మీదకి చిరాకు పడ్డావు. కన్న తండ్రివి నువ్వే భరించలేకపోతే వాళ్ళు ఎట్లా భరిస్తారే బాపు? అక్క నన్ను అన్నుట్లా తప్పేం లేదే బాపు. అవేం ఆలోచించకుండా ఆవేశపడి నేనే ఇక్కడికి వచ్చిన. అల్లుడు నన్ను కొట్టడానికి కారణం నేనే బాపు. ఇంట్లోకి వెళ్ళిపోదామని నేనే బలవంతం చేసిన. ఆ కోపంలో అల్లుడు నన్ను కొట్టిండు. వాళ్ళదేం తప్పులేదు. నువ్వు పోతానంటేనే వద్దంటానా బిడ్డ? నువ్వు అలిగి వచ్చినాక నేను తీసుకుపోయి పడగొడితే నువ్వు మళ్ళీ గట్టినే ఉంటావని, నీది నీకు అర్థం కావాలని ఇన్ని రోజులు నేను చూసిన. సపన, నా బిడ్డ అలిగచ్చిందని నేను తీసుకొచ్చి ఆడ వలగొడితే మీ విలువేందో దానికి అర్థం కాకపో, దానికి పని చెప్పడం, కసురుకునడం, మీరు వచ్చినప్పుడు నేను అట్లా మాట్లాడడం, ఇవన్నీ దానికి అర్థం కావాలనే నేను అట్లా అన్నా. కావాలనే చేసిన దానికి అర్థం కావాలి, తెలిసి రావాలనే ఇవన్నీ చెప్పిన, ఇవన్నీ చేసినట్టు. అత్తగారి ఇల్లు అంటే ఏంది, సంవత్సరం అంటే ఏంది, తల్లిగారి ఇల్లు అంటే ఏంది అన్నీ తెలిసి రావాలి కదా. అందుకే అల్లుడు వచ్చినప్పుడు నేను అట్లా అన్నా తోలా అని, ఇవన్నీ చెప్పిన. ఈ పని చేయి బిడ్డ అని కూడా చెప్పిన. ఆమెకు తెలిసి రావాలని. తీసుకుపోరు బిడ్డ, ఆమె అద్దా, నేను అద్దంటానా? తీసుకుపోరు. అల్లుడు నా బిడ్డకు తెలిసి తెలక ఇంట్లో మాట బయట పడతాడు చేసింది, తెలియదు దానికి. అవన్నీ మనసులో పెట్టుకోకూరి. సరే మామ. జర మంచిగా కలిసిమెలిసి మంచిగా ఉండు. సరే మామ. మంచిగా చూసుకోవాలి బిడ్డ. నువ్వు కూడా అక్క చెప్పినట్టు నేను మంచిగా అక్క ఎంబడి ఉండు. ఇన్ని రోజులు చేసినాడు చేయకు, మళ్ళీ బయటకు వస్తాడు చేయకు. బయట పోదాం, అక్కడ ఉందాం, ఇక్కడ ఇవన్నీ చెప్పకు. కలిసిమెలిసి మంచిగా ఉండు ఇంట్లోనే, సరేనా? సరే బాపు. తీసుకోపోరు. మీ పిల్లలు మీరు దాచుకోరు, మంచిగా ఉంటే అయిపోయా. సరేనే బాపు. ప్రియా
పోదామా? చెప్తే తింటావా గిట్లనే ఒరేసుకుంటుంటావా అనే? ఏ ఇంత బాపు, మామ మరి మేము పోయేస్తాం. పోద్దాం మామ. సరే మామ. బాపు పోయేత్తా. 2 రోజులైనాక రా ఇంటి మొక్కన. సరే అత్తమ్మ సరేనా? పైలం. సరే. బాయ్.